దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 14వ వచనం నుంచి మనము చదువుకుందామండి. పేజీ సంఖ్య 63. 11వ అధ్యాయము 14వ వచనం నుంచి 26వ వచనం వరకు మనము చదువుకుందామండి. ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాట్లాడెను కనుక జన సమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనేది. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయనను అడిగిరి. ఆయన వారి ఆలోచనలను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యము ఎలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెలుగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెలుగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెలుగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై ఉందురు. అయితే నేను దేవుని వేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండదు. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. చాలు, ప్రార్థన చేసుకుందామండి. దయతో ఎవరైనా ప్రార్థన చేయండి. ప్రేరేపింపబడిన వాళ్ళు చిన్న ప్రార్థన వాక్యం కొరకు. తండ్రి, చదివిన భాగాలు బట్టి నేను మాకు వివరిస్తుండగా నాకు కావలసిన మీరు అందించమని నమ్మబడమని కృప చూపమని వాక్యం చెప్పండి, బలపరచమని మా ప్రభుత్వం నాయకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్య ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సందర్భాన్ని మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తాం. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అయితే లూకా రాసిన సువార్త మనం ఈ దినాన్ని ధ్యానం కొరకు మనం తీసుకుంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, గడిచిన 2 వారాల క్రితం దయ్యములు గెరాసేనుల దేశంలో దయ్యాలు పట్టిన వాని స్థితిని మనం ఆలోచన చేశాం. వాడెప్పుడు సమాధుల్లో ఉండేవాడు, తను తాను గాయపరుచుకునేటువంటి వాడు, కేకలు వేసేటువంటి వాడు, ఉగ్రుడుగా ఉన్నటువంటి వాడు. ఇటువంటి వాని కొరకు ప్రభు వాడి కొరకే ఆ ప్రాంతానికి రావడం మనం చూస్తున్నాం. ఎవరు వాడిని సాధుపరచలేకపోయినారు. అటువంటి వాని కొరకు ప్రభు ఆ గెరాసేనుల దేశానికి రావడాన్ని మనం చూస్తున్నాం.
వాడు స్వస్థపరచబడినాడు. ఆ ఆ దిన పాఠంలో మనము మన కొరకు కూడా పాపముల చేత అపరాధం చేత చచ్చినటువంటి మనలను రక్షించడానికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి మన కొరకు వచ్చి మనం రక్షించే విధానాన్ని ఆ భాగం ద్వారా మనం చూసాం. ఇప్పుడున్నటువంటి ఈ భాగంలో కొందరు ప్రభు దగ్గరికి ఒక మూగ దయ్యమును పట్టినటువంటి ఒక అతన్ని, అది మత్తయి రాసిన సువార్తలో రాయబడిందండి. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 22వ వచనంలో, అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. చూడండి, దయ్యం పట్టిందంట. ఆ దయ్యం పట్టిన వాడి స్థితి ఏమిరా అంటే మూగవాడు గుడ్డివాడు. మూగవాడు గుడ్డివాడు. మూగవాడు మాట్లాడలేడండి కదా, మాట్లాడగలుగుతాడా? అట్లని చెప్పేసి చూడలేకపోతున్నాడు. వాడికి దయ్యము పట్టినట్టుగా ప్రభు దగ్గరికి తీసుకొని రావడం చూస్తున్నాం. మీరు ఇంటికి వెళ్ళి అధ్యాయాలు చదవండి. చూడండి, ఈ దయ్యంను దయ్యాన్ని గద్దించగానే ఆ దయ్యం అన్ని వదిలిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాయబడినట్టుగానే చెప్తున్నాను. వెంటనే వదిలిపోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి సద్దూకయ్యులు వారు ఏం చేసినారంటే వెంటనే ఇతను బయలుజేబుల వలన దయ్యాలు వెలగొట్టుచున్నాడు అని వెంటనే ప్రాపగండా చేసేస్తున్నారు. వెంటనే చెప్పేస్తున్నారు. ఏం క్షణం కూడా వెయిట్ చేయలేదు. వెంటనే ఏమని చెప్తున్నారు? ఇతడు బయలుజేబుల వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. ఈరోజు మనం తీసుకున్నటువంటి పాఠం ఏమిరా అంటే, అదే ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి అన్న పాఠాన్ని మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఈ పై వచనాలు అనేకమైన శ్రీలేఖ వాళ్ళ ఇంట్లో కూడా ఈ పాఠాన్ని ఒకసారి ధ్యానం చేసినాం. కాబట్టి ఆ సందర్భాన్ని మనం తీసుకుంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అతడు మాట్లాడుతున్నాడు, అతడు చూపు పొందుతున్నాడు, అతడు చూపు పొంది మాట్లాడుతున్నాడు. సంతోషకరమైన సందర్భమా, దుఃఖపడే సందర్భమా? ఎవరికి? మనుషులతో మనకేం సంబంధం లేదు. ఎవరు సంతోషపడాలా? ఎవరు? నాకు గట్టిగా చెప్పాలా, లోపల చెప్తే అర్థమేం కాదు కదా. ఎవరు సంతోషపడాలా? గుడ్డివాడు. కానీ ఇక్కడ గుడ్డివాడు ప్రభువును మొక్కినట్లు కానీ, ప్రభువా అన్నట్లు కానీ, థ్యాంక్స్ చెప్పినట్లు కానీ ఇక్కడ ఉందా? కారణం ఏంట్రా అంటే, అతను స్వస్థపరచబడిన వెంటనే పక్కన ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, చూడండి, ప్రభువు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరెవరు ఉంటున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు. సత్యము ఎక్కడైతే ఉందో అక్కడనే భిన్నమైన సత్యం కూడా, సత్యంలాగా చూపించేటువంటి అసత్యం కూడా ఆ వాక్యం పక్కనే ఉంటుందండి. ఈవెన్ ప్రభు పంట పొలాల్లో వెళ్ళేటప్పుడు కూడా ఈ శాస్త్రులు, పరిసయ్యులు విడవలేదండి. విడిచినారా? విడవలేదు. వాళ్ళు చేసే ప్రతి చర్యను వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వెన్నులు తుంచేది కూడా చూస్తూ ఉన్నారు, పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. అంటే సత్యం ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ అసత్యం కూడా వెంటనే ప్రారంభమవుతోందండి. చూడండి, ఆ స్వస్థపరచబడినటువంటి వాడు, ఇతడు బయలుజేబుల వలన దయ్యములు వెళ్ళగొడుతున్నాడు అని చెప్పేస్తాను. ఆ స్వస్థ పొందిన వానికి ఏం చేయాలో పాల్పోదు. ప్రభువును మొక్కాలనా, లేకపోతే బయలుజేబులను మొక్కాలనా? వాడికి ఏం అర్థం కాదు. ఇంకా ఎందుకు? వెంటనే వాడు స్వస్థపరచబడ్డాడు, కానీ వాడు ఆలోచన చేసుకోకుండా వెంటనే
అసత్యాన్ని. ఇదిగో ఇతను బయలుజేబుల వలన దయాలు వెళ్ళగొడుతున్నాడు. అప్పుడు వాడు సందిగ్ధమైన స్థితిలో ఉన్నాడు అన్నమాట. ఎటువంటి స్థితిలో ఉన్నాడు? అరే ఈయననా, ఈయన గురువా, అసలు దేవుడా, ఇవన్నీ. అందుకనే వాడు అక్కడ ఏమి చేయలేకపోయాడండి, ప్రభువును మొరక్కలేకపోయినాడు. ఒక గుడ్డివాడు ప్రభు ద్వారా స్వస్థపరచబడినటువంటి వాడు అతను ఏమంటున్నాడంటే, నీవు దేవుని కుమారుని నమ్ముతున్నావా అంటే, నమ్మడానికి ఆయన ఎవరు ప్రభువా అన్నప్పుడు యోహాను సువార్తలో రాయబడింది, నువ్వు ఆయనను చూస్తున్నావు అన్నప్పుడు అక్కడనే వాడు మ్రొక్కెను అని రాయబడింది. కానీ ఇక్కడ ప్రియులారా మనం చూస్తే ఈ శాస్త్రులు పరిసయ్యులు వెంటనే బోధకు వ్యతిరేకమైన బోధను కలగజేస్తా ఉన్నారండి. అందుకనే విశ్వాసులమైనటువంటి మనం ఒకే సత్యాన్ని అనుసరించుకోకుండా ఎన్నో అసత్యాలు మన చుట్టుపక్కలనే ఉన్నాయండి. కాబట్టి వెంటనే బయలుజేబుల వలన ఇవి జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ప్రభు ఇక్కడ వారికి సమాధానం చెప్పవలసి వచ్చిందండి. నేను బయలుజేబుల వలన దయాలు వెళ్ళగొడితే మీ కుమారులు, మీ పిల్లలు, మీ బంధువులు యూదులు వాళ్ళు ఏ విధంగా వెళ్ళగొడుతున్నారు అంటే, వాళ్ళేమో కరెక్ట్ అంట, ఇతనేమో బయలుజేబుల వలన. చూడండి, అంటే వారు ఏం చేస్తా ఉన్నారంటే, వాళ్ళ పిల్లలను ప్రోత్సహించుకుంటూ దేవుని కుమారుడైన క్రీస్తువును వారు తృణీకరించేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభునందు ప్రియులారా, వాడు ఏ నిర్ణయం తీసుకొని ఇవ్వలేకపోయినాడు. ఒక సువార్త మనం చెప్పిన తర్వాత సువార్తకు వాడు స్పందించడానికి వీలు లేకోకుండా వేరే సువార్తలు కూడా వెంటనే, అందుకనే కొందరు ఏ నిర్ణయం తీసుకోలేక మధ్యలో సతమతమవుతూ ఉంటారు. అటువంటి వారికి మంచి సందేశం ఈ ఉదయకాలం మంచిది. మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొడుతున్నారు? సాతానుడు వెళ్ళగొట్టుకుంటే వాని రాజ్యం ఎలాగో నిలుస్తుంది. కాబట్టి ఒక బలవంతుడు తన ఆయుధాలు పెట్టుకొని తన సామాగ్రిని కాచుకుంటున్నాడు. ఏం కాచుకుంటున్నాడు అంటే, నేను ఊరికే టూకీగా మీకు అర్థం కావడం చెప్తున్నాను. మనల్ని అందరినీ సాతానుడు పాపమనే ఆయుధం చేత పట్టుకొని వాడు మనం బయటికి వెళ్ళకోకుండా ఏం చేస్తా ఉన్నాడు? చూడండి, చదువు రాయబడింది. తన ఆవరణం ఏం చేస్తున్నాడు? 11. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనుచున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉంటుంది. అతను ఏం చేస్తున్నాడంట? కాచుకుంటున్నాడు. అంటే మనల్ని అందరినీ, అందుకనే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మా విశ్వాసము దేవుని దుర్గములను పడద్రోయజాలినంత శక్తి కలిగిందని చెప్తున్నాడు. అంటే వాడు మనల్ని ఎక్కడ పెట్టినాడంట? సాతానుడు మనల్ని ఎక్కడ పెట్టినాడు? దుర్గములలో. దుర్గములు అంటే తెలుసా మీకు? చూసినారా? ఇప్పుడు కొండ పైన కట్టింటారు దుర్గాలు, ఆ రాజుల కాలంలో ఉండేటివి. దాంట్లో మనుషులు పెడితే బయటికి రాలేరు, లోపల ఉన్న వాళ్ళు బయటికి రాలేరు. అది దుర్గము అంటే. అర్థమైంది? రాయదుర్గము, కళ్యాణం, ఇట్లా చూస్తే మీరు అర్థమవుతుంది అన్నమాట. ఏమంటే దుర్గాలు అన్నమాట. అంటే బంధింపబడి పెట్టే స్థలాలు. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేస్తున్నా అంటే, మనల్ని పాపం అనే బంధం చేత మనల్ని పట్టుకొని మనం బయటికి వెళ్ళకోకుండా వాడు ఏం చేస్తున్నా కాచుకొని ఉన్నాడు. చూడండి, కాచుకొని ఉన్నంత వరకు వాడి సొత్తు భద్రంగా కాపాడుకుంటున్నాడు. జాగ్రత్త పడండి. మనల్ని బయటికి పంపకోకుండా సాతానుడు చాలా జాగ్రత్త పడుతున్నాడు అన్నది ఈ ఉదయకాల సమయంలో గ్రహిద్దాం. ఎంత జాగ్రత్త పడతా ఉంటాడంటే, వాడు ప్రభువు చేత స్వస్థపరచబడినాడు. గుడ్డితనం బాగైంది, మూగతనం బాగైంది. మీరు ఇట్లా కూర్చున్నారండి, నేను ఎనికి తిరగలేను. మూగతనం బాగైంది. వాడు వెంటనే సాతానుడు వీళ్ళు ఏమంటున్నారు? ఇది బయలుజేబుల వలన ఇది జరిగిస్తా ఉన్నాడు. అంటే వాడు ఎంతగా కాచుకొని ఉన్నాడంటే, ప్రభు ఒక గృహంలో కూడిక పెట్టుకుంటే ఆ గృహాల్లో ఉన్నారు ఎవరున్నారు?
పరిసయ్యులు, శాస్త్రులు పరిసయ్యులు అక్కడ ఉన్నారు వాళ్ళు, సద్దూకయ్యులు, వీళ్ళందరూ ఒక చోట. అసలు కూడికకు విశ్వాసులు వస్తున్నారో లేదో కానీ ఎవరున్నారు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ సొత్తును భద్రంగా కాపాడుకునే విధానం. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, శిష్యులు వెన్నులు త్రుంచినా అడుగుతున్నారు, చేతులు కడగకపోయినా అడుగుతున్నారు, ప్రతిదీ క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఏమండి? అందుకనే సాతాను రాజ్యాన్ని ఎలాగో పడగొట్టుకుంటాడు అని ప్రశ్న వేస్తూ ఏం చేస్తున్నా అంటే, వాడు ఏం చేశాడంట, ఆయుధం ధరించుకొని. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు, పైన చదువు, బలవంతుడు ఆయుధమును ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొని ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టాడు. చూడండి, ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏమండి, ఆ సాతానుడిని, వాని బలాన్ని, వాని ఆయుధాలను పట్టుకొని ఏం చేస్తున్నాడంట, అక్కడి నుంచి మనల్ని విడుదల చేసి, పాపం నుంచి విడుదల చేసి ఎవరికి ఇచ్చేసినాడంట, తండ్రి అయిన దేవునికి మనల్ని అప్పచెప్పేస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఈ మాటలు రాయబడ్డాయి కదా. మళ్ళా చదువుకుందాం ఆ మాట. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తి పంచిపెట్టును. మనల్ని కాచుకొని ఉన్న సాతానుడు, ఏమండి, ఆ పాప మరణముల చేత, బంధకాల చేత మనల్ని పట్టుకొని ఉన్న సాతానుని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధత అన్న బలంతో, పాపము లేనివాడు అన్న బలంతో, ఏమండి, అన్యాయస్తుడు కాదు అన్న బలంతో, ప్రేమ అన్న బలంతో, ఏమండి, ఆయన ఏం చేసినాడు, సాతానుడిని ఓడించి అతని సమక్షంలో బందికాలలో ఉన్న పాపం అనే బంధకాల్లో ఉన్న మనలను ఏం చేసినాడు, ఆయన విడిపించేసినాడండి. ఏమండి, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చినాడు? నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడండి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, అందుకని వెంటనే ఏం చేస్తున్నాడు, 23వ వచనంలో, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఇప్పుడు ఒక వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. ఏమండి, ఒక వ్యక్తి ఏమైనాడు, స్వస్థపరచబడ్డాడు. ఇది అతనికి కూడా పాఠం. ఏమని పాఠం? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. అంటే వాడు ఏం చేయాలా? స్వస్థపరిచిన వాడిని. ఇప్పుడు గెరాసీనుల దేశంలో దయ్యాలు వదిలిపెట్టిన వాడు ప్రభు పోయేటప్పుడు వాడు ఎక్కడ కూర్చోన్నాడు? ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చోన్నాడు. ప్రభు వెళ్ళేటప్పుడు, ప్రభువా నీ దగ్గర నన్ను ఉండనియో ప్రభువా అని వేడుకుంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు పక్షంగా ఉండాల. అందుకనే నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. అయితే ఆ పైనున్న వాడు మూగివాడై మాట్లాడినటువంటి వాడు, గుడ్డివాడై చూచినటువంటి వాడు ఎవరి పక్షంగా ఉన్నాడు? ఎవరి పక్షంగా ఉన్నాడు చెప్పాలా? ఎవరి పక్షంగా ఉన్నాడు? వాళ్ళ పక్షంగానే ఉన్నాడు. వాళ్ళ పక్షంగా ఉంటే వాడు ఏం చేసి, ప్రభు పక్షంగా ఉంటే వాడు ఏం చేసినవాడు? స్తోత్రం చెల్లించేటువంటి వాడు వాళ్ళ పక్షంగానే ఉన్నాడు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఇంతకాలం మీరు వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఎవరి పక్షంగా ఉన్నారు? ఎవరి పక్షంగా మనం పనిచేస్తూ ఉన్నాం? ఎవరితో కలిసి మనము సంఘంలో పనిచేస్తున్నాం? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నాతో సమకూర్చని వాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? చెదరగొడతా ఉన్నారు. ఎవరిని చెదరగొడుతున్నారు? ఈ రక్షింపబడిన వ్యక్తిని చెదరగొడుతున్నారు. ఏమండి, అందుకనే చెప్తున్నాడు, నా పక్షమున ఉండని వాడు దయ్యము పోయినంత మాత్రాన వాడు రక్షింపబడిన వాడని కాదు. అర్థమవుతుందా? ప్రభు కనికరం చేత దయాన్ని వెళ్ళగొట్టినాడు.
కానీ తన ప్రాణాన్ని పెట్టి పాపమును తీసివేసినాడు ఆయన. తన ప్రాణాన్ని పెట్టి. అయితే ఆయన అంగీకరించాల్సిన బాధ్యత ఎవరిది? చాలా మంది ఏమనుకుంటున్నారంటే స్వస్థపరచబడమే నేను దేవునికి బిడ్డగా మారిపోయినానని అనుకుంటున్నారు. కాదండి. దయ్యము వెళ్ళిపోవడమే నేను దేవుని బిడ్డగా మారిపోయినానని అనుకుంటున్నారు. కాదండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఒక బైబిల్లో ఒక దయ్యములు పట్టిన స్త్రీ ఉంది, ఉందా లేదా? ఆమె ఎక్కడుంది? 7 దయ్యములు పట్టిన మగ్దలేనే మరియా, ఆమె ఎక్కడుంది? ప్రభు దగ్గరనే ఉంది. ఆమె ప్రభును విడిచి పోలేదండి. కాబట్టి ప్రియులారా, స్వస్థపరచబడిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించాలి. 10 మంది కుష్ఠరోగులు బాగైనారు, 9 మంది విమోచనం పొందలేదు, ఒక్కడే ప్రభు చేత వాడు స్వస్థపరచబడ్డారు. కానీ 10 మంది కుష్ఠరోగం బాగైంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒకడు తిరిగి వచ్చినాడు. తిరిగి వచ్చిన వానికి ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. తిరిగి రానటువంటి వాళ్ళతో వాళ్ళు స్వస్థపరచబడినారు. ఆ 10 మంది కుష్ఠరోగుల్లో 10 మంది స్వస్థపరచబడినారు. తిరిగి వచ్చిన వాడెవరు? ఒక్కడే, వాడు సమరయుడే. సొంత వారైనటువంటి వాళ్ళు రాలేదండి. వాళ్ళు స్వస్థపరచబడ్డారు. కానీ ప్రభుతో దేవునితో వాళ్ళకు సంబంధం లేకుండా పోయింది. అంటే దీని అర్థం ఏమో తెలిసిన, స్వస్థపరచబడటం ద్వారా మన జీవితంలో ఏదో ఒక ఉద్యోగం రావటం ద్వారా, ప్రార్థన చేసుకొని ఏదో ఒక మేలు పొందటం ద్వారా దేవుని అనుగ్రహం మేము పొందినాం, ఈ రోజు నుంచి దేవుని పిల్లలుగా మార్చబడినాం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ ధోరణి తప్పండి. ఎవరైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తను వినాలి, అంగీకరించాలని. మనం అంగీకరించినామా? మనం ఎవరి పక్షంగా నిలిచి పనిచేస్తూ ఉన్నాం? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనేటువంటి వాడు. అంటే అతన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? చెదరగొట్టేస్తా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ సందర్భం అయిన తర్వాత 24 వచనం, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్లో తిరుగుచూ ఉండు. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చును. చూడండి, అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఇక్కడ ప్రభు వెళ్ళగొట్టాడండి, మళ్ళా వెళ్ళగొట్టాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే దయ్యాల తంత్రాలు, దయ్యం యొక్క తంత్రం వదిలిపెడతా ఉన్నాయి. వదిలిపోయిన తర్వాత ఆ ఇల్లు ఎట్లా ఉంటుందంట? శుభ్రంగా ఊడ్చి అమర్చి ఉండుట చూస్తా ఉంటాం. అది వదిలిపోయిన తర్వాత విశ్రాంతి కొరకు నీరు లేని చోట్ల తిరుగుతూ ఉందండి. అంటే దేనికోసం తిరుగుతుంది? బయట ఎందుకోసం? విశ్రాంతిని వెతుకుచూ రాయబడింది అక్కడ. విశ్రాంతిని వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుందని రాయబడింది. ఎందుకోసం తిరుగుతుంది బయట? విశ్రాంతి కోసం. ఎటువంటి ప్రాంతంలో విశ్రాంతి కావాలనుకుంటుంది? అది నీరున్న చోట విశ్రాంతికి అవసరం నీరే కదా. నీరున్న చోట ఉండాలని తిరుగుతా ఉంది. కానీ విశ్రాంతి దొరకదండి. ఎడారి ప్రాంతాల్లో దానికి చోటు లేదు. అది ఏం చేయాలన్నా ఒక మనిషిని ఆధారం చేసుకుని చేయాలి. ఏమండి? అది విశ్రాంతి దొరుకుతుందని రాయబడిందా? దొరకదని రాయబడిందా? దొరకనందున, విశ్రాంతి దొరకనందున అదేం చేస్తుందంట? తిరిగి వచ్చి ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి ఏం చేస్తుందంట? వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను, మొత్తం 8 దయ్యాలు తనకంటే చెడ్డవి ఎట్లా ఉంటాయి? అవి ఎంత భయంకరంగా ఉంటాయి?
7 దయ్యాలను వెంటబెట్టుకుని వస్తాయి. అప్పుడు వాని స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరంగా ఉంటుంది. మరి ఆ చెడ్డ 7 దయ్యాలు ఎట్లా ఉంటాయి? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపంలో జీవించే వారి దగ్గరికి వెళ్ళగలిగినాడండి. దయ్యాలు పట్టేటువంటి వారి దగ్గరికి వారి హృదయాన్ని వారు వారి వారు వారు తనను వశం చేసుకునేలాగున ఉన్నాయండి పరిస్థితులు. జక్కయ్య అనేటువంటి సుంగపు గుత్తదారుడు అందరూ ఆయన ఏమన్నారంటే పాపి అన్నారు. అటువంటి వారి దగ్గరికి జాగ్రత్తగా వినాలి ఈ వాక్యాన్ని. ఇటువంటి వాక్యాలను మీరు మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే చాలా కాన్సన్ట్రేట్ పెట్టి వింటేనే ఇవి అర్థమయ్యేది. ప్రతి ఒక్క పాపిని ఆయన సులభంగా చేరుకోగలిగినాడు. సుంకపు గుత్తదారులను చాలా పాపులు వాళ్ళు సులభంగా వారి వద్దకు చేరుకోగలిగినాడు. దయ్యాలు పట్టిన వారు చేరుకోగలిగినారు. అందరి హృదయాలలో ఆయన నివాసం ఉండగలిగినాడు. ఎవరి దగ్గరికి చేరుకోలేకపోయాడు? ఎవరైనా చెప్తారా? వారి దగ్గరికి చేరుకోలేకపోయాడు. ఎవరి దగ్గరికి? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయులు వారి దగ్గరికి చేరుకోలేకపోయినాడు. కారణం ఏంటి? వాళ్ళలో ఏం దుర్మార్గం ఉంది? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ చాలా పవిత్రంగా జీవించే వాళ్ళు కదా వాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఎందుకు చేరుకోలేకపోయినాడు? మీరు ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ఎందుకు చేరుకోలేకపోయినారంటే మనం ఆలోచన చేద్దాం. అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా వినండి, కొంచెం మెలకువగా వినండి. వారి దగ్గరికి ఒక దయ్యం పట్టిన స్త్రీ, ఒక వ్యభిచార స్త్రీ, ఇంకా ఘోరంగా ఉన్నటువంటి వారి దగ్గరికి ప్రభు వెళ్ళగలిగినాడు. వాళ్ళ హృదయాలను పట్టుకోగలిగినాడు. కానీ ఎవరి హృదయాలను పట్టుకోలేకపోయినాడు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయులు. వాళ్ళు ఆచారబద్ధంగా ఎంత పద్ధతిగా ఉంటారు, ఎంత భద్రంగా ఉంటారు కదా. వాళ్ళ పరిస్థితి అంత పవిత్రంగా కనపడుతుంటారు. మరి వారిని ఎందుకు చేరుకోలేకపోయినాడు? ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏ మాట అంటున్నా అంటే, వైద్యుడు రోగులకై కానీ ఎవరికి? ఆరోగ్యవంతునికి కాదు. వాళ్ళ దగ్గరికి ఎందుకు చేరుకోలేకపోయినాడు? మేము ఆరోగ్యవంతులము, లోకంలో మేమే నీతిమంతులము, మాకంటే నీతిమంతులు ఇంకొకరు లేరు. అందుకనే ప్రభు వారి దగ్గరికి చేరుకోలేరు. వాళ్ళ పవిత్రత ఎంత భయంకరమైందంటే ప్రభువును చేర్చుకోలేనటువంటి పవిత్రత అయిపోయిందండి. వాళ్ళకు వాళ్ళే సంఘంలో కూడా ఎవరికి వాళ్ళు మేము ఉన్నతస్తులము, మేము చాలా దైవ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం, బైబిల్ అంతా ఎరిగినటువంటి వారం, మాకు ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వశం కాలేరండి? ప్రభు వశం కాలేడండి. చాలా జ్ఞానం అర్థమవుతుందా మీకు? ఏం బ్రదర్? చాలా జ్ఞానం కలిగినటువంటి నికోదేము, ఆయన ఒక సభ్యుడు, ఆయన రాత్రిపూట ప్రభు దగ్గరికి వచ్చినాడు. చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడినాడు. ఏమండి, ఇదిగో ఎంత తెలుసుకున్నాడంటే, ప్రభును నీవు మాకు తెలుసును, నువ్వు పైనుంచి దేవుని చేత పంపబడిన వాడని మాకు తెలుసును అని చెప్పి ఆయనను అంగీకరించలేకపోతున్నారండి. కారణం వాళ్ళ నీతి. అందుకనే శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల, అవునా కదా? మన నీతి ఎంత అధికం? వాళ్ళు కేవలం బోధించే వాళ్ళు, కానీ వారి హృదయాలు సమాధుల్లాగా ఉన్నాయని దేవుని వాక్యంలో రాయబడింది. వారు ఒక మనిషిని మతంలో చేర్చుకోవడానికి ప్రపంచము భూమి చుట్టి వాడిని రెండంతలు నరకపాత్రునిగా చేస్తున్నారని మత్తయి సువార్త 23వ అధ్యాయంలో రాయబడిందండి. పరిసయ్యులు, శాస్త్రులు చూడండి,
ఎంత కఠినమైపోయినారంటే వాళ్ళు. అందుకనే ప్రతి విషయంలో ప్రభువును వాళ్ళు తృణీకరిస్తున్నారు. ఎందుకో తెలుసిన? ఎందుకు? నీకంటే నీతిమంతులము మేము, మాకు నీవు అక్కరలేదు, మాకు నీవు ఇదిగో నీవు నీతిమంతుడని చెప్తున్నావు, పాపులతో సహవాసం కలిగి ఉంటున్నావు. నువ్వు నీతిమంతుడని చెప్తున్నావు, నువ్వు వ్యభిచారులతో సహవాసం కలిగిన వాడు, నీవేంటి నీతిమంతుడవు? ఇదిగో మేము చూడు, ఒక వ్యభిచారిని మా దగ్గరికి రానియము, ఒక పాపిని మా దగ్గరికి రానియము. మా స్థితి ఉన్నత స్థితి. చూడండి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వాళ్ళు చెప్పుకునే, వాళ్ళు ఆచరించే ఆ నీతే ప్రభువును వాళ్ళు చేర్చుకోలేకపోయినారు. వాళ్ళు ఎంత ఉన్నతమైన నీతిలో ఉన్నా ఖాళీగా ఉన్నారండి. వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళు ఖాళీగా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ దినాల్లో మనం చూస్తున్నాం, మేము అబద్ధాలు ఆడే వాళ్ళం కాదు, ఒకరికి అన్యాయం చేసిన వాళ్ళం కాము. ఏమండి, మేము మా జీవితం మేము జీవిస్తున్నాం, మేము చాలా మంచి వాళ్ళం. అందుకనే వాళ్ళు ఖాళీగా ఉన్నారు, కానీ ప్రభుని అంగీకరించలేకపోతున్నారు. అర్థమవుతుందా మీకు? వాళ్ళు ఖాళీగా ఉన్నారు, ప్రభుని అంగీకరించలేకపోతున్నారు. కారణం ఎందుకంటే మా ప్రభు అవసరం లేదు. ఎందుకంటే మేము చాలా మేము ఎవరితో ఏమీ అంటం లేదు, మేము చాలా బాగున్నాం, మాకెందుకు ప్రభు అంటే వాళ్ళు పరిశుద్ధత అని జీవించేటువంటి వారి కోణమే ప్రభువును వారికి దూరం చేసుకుంటున్నారు. ప్రభువును వారికి దూరం చేసుకుంటున్నారు. మీకు అర్థమైందా? ప్రభువును వారు దూరం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవ్వరు కూడా మాకంటే. అందుకనే ప్రియులారా, మీరు పరిసయ్యుల పులిసిన పిండి, సద్దూకయ్యుల పులిసిన పిండి విషయమై మీరు జాగ్రత్త పడకపోతే అపాయంలో పడిపోతారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక దయ్యము ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత మనకున్న అవగాహన ఏంట్రా అంటే, మనకున్న అవగాహన దయ్యం అంటే కేవలం లోపల పట్టి ఏదేదో తిక్క చేష్టాలు చేయడమే అనుకుంటున్నాం. అయితే వీటిలో చెడ్డ దయాలు కూడా ఉన్నాయండి. ఏమండి, వీటిలో ఏమున్నాయి? చెడ్డ దయాలు. అవి ఎట్లుంటాయి? ఇప్పుడు ఎవరైనా చెప్పండి, ఎట్లుంటాయి చెడ్డ దయాలు? ఎప్పుడైనా చూడలేదా మీరు చెడ్డ దయాలు? చెడ్డ దయాలు ఎట్లుంటాయి? చెడ్డ దయం ఎట్లా ఉంటుందంటే బోధ రూపంలో ఉన్నదండి. ఆ బోధను బట్టి ఇప్పుడు మనం ఎవరికైనా స్వార్థను అందించకపోతే వాళ్ళు ఏమంటారు? మాకు దేవుడు ఉన్నాడు, మాకు అది ఉంది, మాకు ఇది ఉంది. ఆ బోధ దేనిగా మనం వర్ణించుకోవచ్చును? ఎంత చెడ్డది తెలిసినా? ఏది చెడ్డది? ఈ దయ్యం పట్టడం సులభం, విడిపించేస్తున్నాడు. ఎవరిని విడిపించలేకపోతున్నాడు. అందుకనే ఒకని హృదయము శుభ్రంగా ఉంటే ఆ హృదయంలోనికి ఎవరు చేరుకుంటారంట? తనకంటే చెడ్డవైన. మనమేమనుకుంటున్నామంటే 7 దయాలు కలిసి లోపల దూరుతాయి అనుకుంటున్నాం. కాదండి, ప్రభువును అడ్డగించే ప్రతి బోధ దయ్యానికి సంబంధించిందే. ప్రభువును అడ్డగించే ప్రతి ఆచారం సాతానుకు సంబంధించిందే. ప్రభువును కనపరచకుండా ఈ లోకపు యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసిందంట. ఏది చెడ్డది? ఇప్పుడు వీడికి పట్టిన మూగ చెడ్డదేమా మామూలు దయమా? మామూలు దయమే, మంచిది చెడ్డదేం లేదు కేటగిరీ. తనకంటే చెడ్డవైన వాటిని మనం సులభంగా పంపించవచ్చును, ఈ దయాలను. అర్థమవుతుందా? అందుకనే పిల్లరా, మనం ఖాళీగా ఉండడానికి వీల్లేదండి. అన్ని బోధలు వినుకుంటూ మనం ఏం చేస్తున్నామో తెలుసునా? ఎందుకు ఇన్ని రకాలైన బోధలు నీ దగ్గరకు వస్తున్నాయో ఆలోచన చేసినావా ఎప్పుడైనా? ఎందుకు అప్పటికప్పుడు ఈ శాస్త్రులు పరిసయ్యులు ఇవి బయలుజేబుల వలన ఎందుకు అంటున్నారో తెలుసునా? ఎందుకంటున్నారు? వాడు ప్రభువును చేరకోకుండా,
వాడు ప్రభువును చేరుకోకుండా. సత్య మార్గం నీ దగ్గరికి వస్తూ ఉంటుండగా దుష్ట మార్గం కూడా ఏ రూపంలో వస్తూ ఉంది? ఏ రూపంలో వస్తూ ఉంది? బోధ రూపంలోనే వస్తూ ఉంది. అందుకనే పిల్లరా, కొందరు ఏం చేస్తున్నారంటే, నేను ఈ 1వ తారీఖు నుంచి చాలా శుభ్రంగా ఉంటాను, మెడిటేషన్ చేస్తాను, ఎవరికి అన్యాయం చేయను, ఏమి చేయను. మంచిదే, ఇది చాలా బాగుంది, ప్రజలకు అవసరమైనవి. కానీ అది నీకు మాత్రం చాలా అపాయకరం. ఎంత అపాయకరం అంటే ప్రభువు నీ జీవితంలో జోక్యం చేసుకోలేడు. ప్రభువు, మీకు అర్థమవుతుంది కదా, ప్రభువు నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకోలేడు. నీవు పాపివా, నీ జీవితంతో జోక్యం చేసుకుంటాడు. లేదు నువ్వు నీతి మంత్రాలని చెప్తున్నావా, ఆయన ఏం చేయలేడు, నీ జీవితంతో జోక్యం చేసుకోలేడు. అదేనండి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అందుకనే తిమోతికి రాస్తూ ఏమంటున్నాడు తెలుసునా? అంత్య దినములలో అపహాసకులు. అపహాసకులు అంటే ఎవరు? అపహాసకులు అంటే అపహాస్యం చేసేవాళ్ళు. ఏమైంది వాక్యం? నువ్వు దయ్యం పట్టదు, దయ్యం పట్టిందే, రోగం రాదు అని చెప్పి మీకు రోగమే వచ్చిందే, ఏడ వాక్యమయ్యా మీది అని అపహాస్యం చేసేటువంటి అంత్య దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, అబద్ధికులు వేషధారణ, వాళ్ళు ఏ రూపంలో ఉన్నారు? ఎవరు వాళ్ళు చెప్పండి ఇప్పుడు? సరే, వాళ్ళు ఎవరు? అసలైన రూపం చెప్పండి. ఎస్, కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. మీకు ఎవరికైనా అర్థం కాకుంటే దయచేసి ఇప్పుడే అడగండి, వెంటనే నేను కన్క్లూడ్ చేస్తాను. 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ. ఎట్లా ఉంటుంది అబద్ధికుల వేషధారణ? జాగ్రత్తగా గమనించండి. ఎట్లా ఉంటుంది వేషధారణ? అన్ని పూసలు, కాషాయ వస్త్రాలు వేసుకొని, మీసాలు పెట్టుకుని, బొట్లు పెట్టుకుని వస్తారా వాళ్ళు? ఎట్లా వస్తారు? వాళ్ళు వస్తే మనకు అర్థమవుతుంది, వాళ్ళతో మాట్లాడాలన్నా లేదన్నా అర్థమవుతుంది. ఏమండి, ఏ రూపంలో వస్తున్నారు వాళ్ళు? బైబిల్ పట్టుకొని వస్తా ఉన్నారు. బైబిల్ పట్టుకొని కూడికలు అంటే అర్థం ఏంటో తెలిసిన, సాతానుడు తన సొత్తు పోకోకుండా భద్రంగా కాపాడుకుంటున్నాడు. అయితే ప్రభు వారిని జయించి విడుదల కలగ చేసినాడు. అనేకమైన బోధలు, కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు. అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు? మోసపరుచు ఆత్మలు. అందుకనే ఆ మనుషులను దేవుని వాక్యంలో ఏం రాయబడింది? ఆత్మలు అని రాయబడింది. మోసపరుచు ఆత్మలు. ఎట్లా మోసపరుస్తారు? అది ఏం వాక్యం అమ్మా? అది కాదు వాక్యం. దేవుడు ఇక్కడ ఒకసారి నేను కదిరిలో వాక్యం చెప్పేటప్పుడు ఆయన మన కోరికలు తీర్చేటువంటి వాడు కాదు అని చెప్పినాడు. అంటేనే ఒక ఆయన ఉగ్రంతో లేచినాడు, మీరు అబద్ధం చెప్తున్నారు, ఆయన కోరికలు ఎందుకు తీర్చాడు అని తన కోరికను సిద్ధింపచేసని కీర్తన గ్రంథంలో చూపించినాడు అనమాట. ఎవరి కోరిక అది? అది ప్రభు కోరిక. ఏమండి, మన వ్యక్తిగత కోరికలు కాదు. మన ప్రభు కోరికలు తీర్చేటువంటి వాడు కాదు. నీకు ఏది మంచితనమో, ఏది నీకు మేలుకరం ఉంటుందో దానిని నువ్వు అడగకపోయినా అనుగ్రహించేటువంటి వాడు. ప్రభునందు ప్రియమైనటువంటి మోసపరచు ఆత్మలు ఎట్లా చెప్తున్నాడు తెలుసునా? ఇప్పుడు మీరు ఏదైనా ఒక మేలు చెప్తే, ఉదాహరణకు నాకు ఆ రోజు తలకాయకు బాగైందని నేను చెప్తేనే వాళ్ళు ఏమంటారు చెప్పు? రాత్రి మేము ప్రార్థన చేసినామండి, నీకు ఏదైనా మేలు జరిగింది, నీకేదైనా మేలు జరిగిందంటే దాన్ని దేవునికి దానికి లింకులు పెట్టేసి ఉంటారు. అది ఆత్మ సంబంధమైన మేళ, వాటి గురించి వాళ్ళు ఆలోచన చేయరు. కాబట్టి మోసపరచు ఆత్మలు, వాళ్ళు మనుషులుగానే ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు? మోసపరిచే ఆత్మలు. మీరు వింటా ఉన్నారా? వాళ్ళు మోసపరిచేటువంటి ఆత్మలు. బైబిల్ పట్టుకున్నారు, వందనాలు చెప్తారు, నవ్వుతారు, కూడికలకు వస్తారు, కానుకలు ఇస్తారు, అన్ని చేస్తారు, కానీ మనుషులను. అందుకనే కొన్నిసార్లు నేను చాలా కోపపడతా ఉంటాను. దయచేసి ఆ కోపాన్ని
మీరు వేరే రకంగా భావించకండి. ప్రభు వలననైనా కోపమే కానీ నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద అలాగన ఉంటే మనం సేవను మానుకోవడం చాలా మంచిది. కోప్పడకపోతే, మిమ్మల్ని గద్దించకపోతే, హెచ్చరించకపోతే గొర్రెలు ఏం చేస్తాను వాళ్ళ కాపరి కొడతాంలో, అవునా? కాబట్టి పిల్లరా, మోసపరచు ఆత్మల యందును, తర్వాత దయ్యముల బోధ దయాలు ఏం చేస్తున్నాయంట? బోధిస్తుంది. అంటే ఇప్పుడు దయాలు ఏ రూపంలో ఉన్నాయి బోధించే చెప్పండి. ఇవి ఏ దయాలు? మంచి దయాల, మామూలు దయాల, చెడ్డ దయాల? చెప్పండి. ఈ దయ్యాల బారిన పడి మనుషులు ప్రభువును ఖచ్చితంగా సేవించలేకపోతున్నారండి. ఎందుకంటే ఒకే రకమైన బోధ కాదు. ఇక్కడ ఈ బోధ వింటారు, ఆడికి పోయిన వెంటనే ఇంకొక బోధ. వీడు ఏం చేస్తాడంటే ఎవరితో పంచుకోలేడు, లోపల వాడు ఖాళీగానే ఉంటాడు. ఖాళీగా ఉండడానికి వీల్లేదండి. ఖాళీగా నీవు ఉంటే ప్రభుతో ఉండాలి, లేదా లోకంలో రెండే అవకాశాలు, ఉంటే ప్రభుతో కూడా ఉండాలి, లేకపోతే చెప్పాలా సాతానుతో కూడా ఉండాలి. నువ్వు న్యూట్రల్ గా ఉండడానికి, ఐడియల్ గా ఉండడానికి వీల్లేదండి. ఈ ఉదయకాల సమయం చూడండి, వాడి దయ్యము వెళ్ళిపోయింది, కానీ వాడు ప్రభువును మొక్కడానికి వీలు లేకుండా పోతావాడు. కారణం శాస్త్రం దొద్దుతో వాడు బయలుజెబుల వలన దయాలు వెళ్ళగొడుతున్నా అంటే వాడు మొక్కుతాడా? అమ్మో సాతానుకు నేను మొక్కనని చెప్పేసి వాడేం చేస్తున్నాడు? పక్కకు పోతున్నాడు. కానీ దేవునికి దూరస్తుడైతా ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు. అందుకనే ఇప్పుడు మనం చూస్తున్నాం, కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులు అంటే ఎట్లా? విశ్వాస భ్రష్టులు అంటే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు వాక్యమే కదా విశ్వాసం. కానీ వాక్యం లేకోకుండా నాకు ఆకలి వచ్చా, ఆకలి ఇక్కడ నిలబెడతా ఉంది, ఇవన్నీ ఎంత తెలిసిన భ్రష్టత్వం. మైండ్ సరిగా లేనటువంటి వాడు ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు మాట్లాడుతుంటాడు? ఏవేవో. వాడు వాంటెడ్గా మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడుతున్నాడు? వారి మెదడు పని చేయలేదు. నువ్వు వాక్యానుసారంగా లేవు కాబట్టే నీకు పలు విధమైన కళలు, పలు విధమైన దర్శనాలు, వాటికి భయపడేటువంటి వారు. ఇదంతా ఏంది? నా ప్రభుతో కలిసి ఉండకోకుండా ఏం చేసేవాళ్ళు? విశ్వాస భ్రష్టులు ఏం చేసేవాళ్ళమ్మ? చెదరగొట్టేటువంటి వాళ్ళు. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, మీకు అర్థమవుతుంది కదా, చెదరగొట్టేటువంటి వాళ్ళు. అమ్మో వీళ్ళు ఎక్కడ అంటే సాతానుడు ఎంత భద్రంగా కాచుకుంటున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి వాడు విశ్రాంతి వెతుకుచు, నీరు లేని చోట్ల వెతుకుచు, విశ్రాంతి దొరకనందున వాడు ఏం చేద్దంట? నా ఇంటికి నేను తిరిగి వెళ్తా, నా ఇంటికి నేను తిరిగి వెళ్తే అది ఊడ్చి అమర్చబడి ఉండిట చూచి మళ్ళా 7 దయ్యాలను, అంటే అర్థం ఏంటి? ఈసారి బయటికి వెళ్ళిపోవడానికి నేను దయ్యంగా ఉంటే ఎవరైనా వెళ్ళగొడతారు. కానీ పరిశుద్ధంగా, మరి నీతి అనే దయ్యం, పరిశుద్ధత అనే దయ్యాన్ని, అటువంటి క్యారెక్టర్స్ చూపించి పెట్టే దయ్యాలను ఎవరు వెళ్ళగొడతారు? మీకు అర్థమవుతుందని. ఇప్పుడు చెడ్డదయాలు ఎవరండి? చెడ్డదయాలు ఎవరు? అనేకమైన బోధలు అదే ఇక్కడ రాయబడింది. ఏమండి, వాడు ఖాళీగా ఉంటే, నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావా? ఎంతకాలం నువ్వు ఖాళీగా ఉంటావు? ఎంతకాలం 2 తలంపుల మధ్య మనం జీవిస్తుంటాం? విశ్వాసంగా కనపడుతున్నాం, కానీ ప్రభువు పట్ల స్థిరంగా ఆనుకొని లేమండి. ఆయన రాకడలో త్వరలో రాబోతున్నాడు. చాలా కఠినంగా చెప్పాడు. వాని స్థితి కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. మొదటి దానికంటే చెడ్డదంట. అంటే మొదట ఏం చేసినాం మనము? ఒక దయ్యంగా సులభంగా వెళ్ళగొట్టేసినాం. ఇప్పుడు 8 దయ్యాలు. వెళ్ళగొట్టలేం. ఎందుకు వెళ్ళగొట్టలేం? వాని బోధతో వీడు పోలుస్తా ఉన్నాడు. అవునా? నాకుంది బోధ, నాకుంది ఈ నీతి, మేము కూడా ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఆ బోధలను మించిన చెడ్డదయాలు ఇంకొకటి లేవు. అందుకనే
ప్రియ సోదరుడా, ఈ ఉదయకాల సమయం యేసుక్రీస్తు విషయంలో నీవు నీ హృదయాన్ని ఖాళీగా పెట్టుకోవడానికి వీల్లేదండి. ఖాళీగా వేచి చూసే ధోరణి ఉండడానికి వీల్లేదండి. ఇమీడియట్ గా ఏమండి, వాడు చూడండి, ఆ దయ్యం పట్టిన వాడు ఇక్కడ వందనాలు చెప్పడానికి లేదు. మరి మన స్థితి ఎట్లా ఉందండి? మన స్థితి ఎట్లా ఉందండి? బోధలను పరిశీలించే బాధ్యత 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి. కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనాను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా అపవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని నేను చదువుతానులే. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియో పవిత్రత నుండియో ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుచున్నాను. ఏలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరు? చెడ్డదయమా మంచిదయమా? ఏమండి, మనమే అనుకుంటుంటే దయం బట్టి నురుగు కారుకుని ఇట్లా పడి దొరలాడదు అనుకుంటున్నాం. కాదండి పిల్లరా, మిగిలిన 7 చెడ్డ దయాలు అంటే సంపూర్ణంగా వీనికి సంపూర్ణత 7 కదా. ఆ బలం కలిగి వీడేం చేస్తున్నా అంటే వీళ్ళందరినీ పెట్టుకొని వాడు లోపల నివాసం చేయాలని అనుకుంటున్నాడు. బోధనలో నీకు వివేచన ఉందా? ప్రభువైన యేసుక్రీస్తును గురించిన హృదయంలో మనం ప్రతిష్ఠించుకున్నామా? చూడండి, పేతురేమో ఏలైనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను. చూడండి, సాతానుడు ఎట్లా మోసం చేస్తున్నాడు. వాడు కూడా ఆత్మల్లాగా కనపడతా ఉన్నాడు. తర్వాత అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను మీరు వారిని కూర్చి సహించుట యుక్తమే. పిల్లరా, అర్థమవుతుందా? మరి 7 దయాలంటే ఎట్లా ఉంటాయి? ఇప్పుడు 2000 దయాలు ఉన్నాయి ఎవరిలో? వాడి స్థితి ఎట్లుండే అంటే వానికి వీనికి ఇంకా భయంకరం. వీనికి కన్ను కనపడవు, మూగవాడైనాడు. ఏమండి అంటే ఇప్పుడు వాని స్థితి ఏమంటే దయ్యం పడితే వదిలిపెట్టచ్చు, కానీ ఈ ఈ నీతిమంతుల మేమే అన్న బోధ వాళ్ళల్లో ఉంటే ఏమండి వాళ్ళు ఏం చేస్తారు? ఎన్నటికి వాళ్ళ స్థితి భయంకరమైన స్థితి. ఈ రోజుల్లో అనేకమైన బోధలు, మేము చాలా నీతిమంతులము, మాకంటే నీతిమంతులు ఎవ్వరు లేరు అని చెప్పే వాళ్లకు క్రీస్తు సమీపం కలిగడండి. మనం ఎవరము? మనం అడుగడుగున గొర్రెలు లాంటి వాళ్ళము. ఒకరోజు కాపరి లేకపోతే తప్పిపోయే వాళ్ళము. ప్రభువా, మేము నీ గొర్రెలము, అందుకనే మనం బలహీనులమని చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రభు నీకు కాపరిగా ఉన్నాడు, మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. నువ్వు ఖాళీగా ఉన్నావా? ప్రభుని అంగీకరించినావా? నువ్వు ఈ ప్రభుని అంగీకరించకపోతే రకరకాలైన బోధలు మనల్ని వెంటపడతాయండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎలయనగా మా బోధ కపటమైనది కాదు. అంటే ఏ బోధ ఉంది? కపటమైన బోధ ఉందండి. ఏ బోధ ఉందండి? కపటమైన బోధ ఉందండి. తర్వాత అపవిత్రమైనది కాదు. ఇంకా ఏ బోధ ఉంది? అంటే అది పవిత్రమైన బోధ హృదయాలను కదలిస్తూ ఉంటాయండి.
అపవిత్రమైన బోధ ఇంకా మనలను మలినం చేస్తూ ఉంటాయండి. తర్వాత మోసయుక్తమైనది కాదు గాని అంటే బోధలు ఎన్ని రకాలు ఉన్నాయి? మోసం ఇచ్చేసే బోధ కూడా ఉంది. అన్ని బోధలు ఒకటి కాదండి. కపటమైన బోధ ఉంది, అపవిత్రమైనది బోధ ఉంది, మోసయుక్తమైన అన్ని బోధలు ఒకటి కాదండి. అందుకనే విశ్వాసి, నువ్వు ఏ బోధ వింటున్నావో సరిచూసుకోవాల్సిన బాధ్యత నీది. అక్కడ స్వస్థపరచబడిన దయ్యం చేత విడిపింపబడిన ఒకడున్నాడు. ప్రభువును అంగీకరించుకోవాలన్నా లేదా అని తీర్మానం చేసుకోవాల్సినటువంటి వాడు అతనే. వాడిని చెదరగొట్టేవారు అక్కడే ఉన్నారు. ఏమండి, తీర్మానం చేసుకోవాల్సినటువంటి వాడు ఎవరు? ఆయనే. ఇదిగో నాకు ప్రభు కావాలి, ఇదిగో నాకు వారు కావాలి. రెండే మార్గాలు, ఒకటి జీవ మార్గం, రెండవది మరణ మార్గం. నువ్వు ధనాన్ని సిరిని సేవించను లేవు. కాబట్టి ఉదయకాల సమయం నీ హృదయం ఖాళీ లేకోకుండా ఊడ్చి చాలా శుభ్రంగా ఉన్నావు. చాలా శుభ్రంగా ఉండడం అన్న పరిస్థితే ప్రభువుని నీకు దూరం చేస్తుంది. ఊడ్చి అమర్చి ఉండట. బా ఈయనకి శుభ్రమైన బాగా మంచి అనుకుంటున్నాడు. ఇటువంటి వాడిని మనం పట్టుకుంటే ఏమవుతుంది? ఇంకా అతన్ని ఎవరూ మార్చలేరు, ప్రభు బోధ మార్చలేరు. ఎవనికి వాడు తనకు తాను నీతిమంతుడు అనుకునే ఒక ధనవంతుడు, తర్వాత పాపి అని అనుకునే ఒక సుంకరి, ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్తే అక్కడ ధనవంతుడి ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ధనవంతుడి ప్రార్థన ఎట్లుంది? నేను ఈ సుంకర్లాగా ఉండకపోయినందుకు దేవా నీకు కృతజ్ఞత. అంటే నేను 10వ భాగం ఇస్తున్నాను. ప్రభువు వాడిని దర్శించలేకపోయినాడు. ఎవరిని దర్శించినాడు? ఇదిగో ఈ సుంకర్ని దర్శించి నీతిమంతుడుగా చేసినాడు. మన బలహీనతలను బట్టి మనకు కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. నేను ఎప్పుడు బలవంతుడు అనుకుంటానో అప్పుడు ప్రభు నుంచి దూరం అయిపోతాను. కాబట్టి ప్రభునందు పిల్లరా, నేను పరిసయ్యుల బోధ, నీతి బోధ అనుకున్న బోధలో నుంచి మనం బయటపడేటువంటి వారుగా మనం ఉండాలండి. ఆ బోధలోనే చెడ్డ దయాలండి. ఇప్పుడు ఎన్నెన్నో రకరకాలైనటువంటి బోధలు, రకరకాలైనటువంటి చేష్టలు, ఆ చెడ్డ చేష్టల నుంచి మనం బయటికి రావడం అసాధ్యమని ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు తెలియపరుస్తున్నాం. చెడ్డదాయాలంటే మనం ఏమనుకుంటుంటే లోపల పట్టుకొని ఇక నీళ్లు తాగనీకోకుండా, స్నానం చేయనీకోకుండా తిప్పుతూ ఉంటుంది. కాదండి, మీరు నీళ్లు తాగుతున్నారు, శుభ్రంగా ఉన్నారు. ఏ దయ్యం చెడ్డది? అసలు నీ లోపలికి రాకుండా బయట ఉండి నిన్ను సమ్మతిపరిచే దయ్యం కంటే మించిన దయ్యము ఇంకొకటి లేదండి. నువ్వు బాగున్నావు, నీకేం కొదువు లేదు, యు ఆర్ పర్ఫెక్ట్, నీకు యేసుప్రభు అవసరం లేదు. యేసుప్రభు ఎవరికయ్యా? పాపులకి. నువ్వు పాపివా? నీకు అక్కర్లేదు ఈ బోధ. అందుకనే ఈ బోధను బట్టే వాళ్ళు ప్రభువును శోధించినారండి, ఈ బోధను బట్టే. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనమైతే గొర్రెలమండి. ఒక క్షణం కూడా ఆ కాపరి చేయి విడవకుండా నడిచేటువంటి వారమండి. అంతనే వెంటనే కింద ఒక ఆమె అంటుంది, ప్రభువా నువ్వు కుడిచిన స్తనాలు ఎంత గొప్పవిని, ధన్యతమైనవి, తల్లైన మరియను గురించి చెప్తా ఉందని. వెంటనే ప్రభు ఏమన్నాడు? వాక్యం విని దాన్ని అనుసరించేవారు, అది కూడా చదువుతారా? మాట చదివి ముగిచేద్దాం. ఆయన ఈ మాటలు చెప్పుచూ ఉండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు గుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పాను. వెంటనే దేవుని వాక్యం విని దానిని గైకొను వాళ్ళు అక్కడ గైకొనాలి. పరిసయ్యులు, శాస్త్రులు అక్కడ ఎందుకున్నారండి? బోధను నష్టపరచడానికే. సంఘాల్లో కూడా మనం కనిపెట్టుకొని ఉండాలా, మన చేష్టలు కనిపెట్టుకొని ఉండాలా. మన చేష్టలు ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకోకుండా మనం తెలియకోకుండానే ఇతరులకు బోధిస్తూ ఉంటాం. మన చేష్టలే ఇతరులకు బోధగా ఉంటాయి. జాగ్రత్త. ప్రభు వలన మన కనికరం పొంది ఉన్నాం. ఆయన మన పాపముల కొరకై చనిపోయి తిరిగి లేచి నిన్ను నన్ను రక్షించినాడు. ఇప్పుడే ఆయనను అంగీకరిస్తాం, రేపు కాదు, ఈ రోజే. దేవుడు ఈ మాట మన కొరకై దీవించుకుందాక ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు పీట్లు వచ్చి ప్రార్థనతో
తీసుకెళ్ళి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న అత్యంత కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. పరిశుద్ధ ప్రభు దినమందు మీ మందిరావరణములు చేరిన ప్రభువా, మీ రక్త శరీరంలో పాలు పంపులు పొందుచుకును లేఖనముల యందు మీరు మా కొరకు దాచి ఉంచిన మేలులను మేము పొందుకుని దీవెనలు పొందినట్లు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, లేఖన భాగముల యందు నా తండ్రి ఒక మూగవాడిని గుడ్డివాడిని మేము చూచి ఉన్నాము నా ప్రభా. అతడు స్వస్థత పొందిన వెనువెంటనే తప్పుడు బోధ చేసేటటువంటి నా తండ్రి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వచ్చి ఇది బయల్జుబులు వలన జరిగిన కార్యమే కానీ దేవుడి వలన కలిగినది కాదని వాళ్ళు చెప్పి ఉన్నారు నా ప్రభా. వాటిని నా తండ్రి ఆ అంశాన్ని మీరు ఆధారం చేసి మీరు తెలియజేసిన అనేకమైనటువంటి సత్యవాక్యమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాము నా ప్రభా. నిజమే, ఒక వ్యక్తిని ఆ దయ్యము వదిలిపోయిన తరువాత నీరు లేని చోట విశ్రాంతి కొరకు ఎదురు చూచి అది విశ్రాంతి దొరకనందున మరలా తన ఇంటికి అది వచ్చి చూచినప్పుడు అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చి ఉన్నది, ఆ ఇంటిలో జొచ్చి ఉన్నది. అట్టి ఇంటి యొక్క పరిస్థితి, వాని యొక్క పరిస్థితి మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మరీ చెడ్డదని మీ లేఖన భాగంలో యందు మాకు మీరు తెలియజేసిన సత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నిజమే నా తండ్రి, మూగ దయ్యమును వెలగొట్టగలము కానీ నా తండ్రి గుడ్డితనాన్ని నా తండ్రి వెలగొట్టగలము కానీ నా ప్రభా మేమే నీతిమంతులము అని స్వనీతిని ఆధారం చేసుకొని సర్వరక్షకుడైన జగత్ రక్షకుడైన మిమ్మలను ఆశ్రయించినటువంటి అనేకమైనటువంటి తప్పు బోధలు నా ప్రభా ఈ ప్రపంచంలో ఉన్నవి నా తండ్రి. ప్రభా ఈ యొక్క యుగాంతమందు అంత్య దినములలో నా తండ్రి ఏది అబద్ధ బోధో ఏది సత్య బోధో మేము తెలుసుకున్నట్లు నా తండ్రి మీ దాసుని మీరు బలపరిచి నా తండ్రి సంఘంలో చేరి వచ్చిన బిడ్డలందరికీ నా తండ్రి సత్యవాక్యమును గురించి మాకు తెలియజేసినందులకై మీకు స్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాము నా ప్రభువా. నిజమే, మరీ చెడ్డమైనటువంటి దయ్యములు నా తండ్రి తప్పుడు బోధల యందు నా తండ్రి అపవిత్రత పరిచేటటువంటి ఆత్మల రూపంలో ఉంటూ నా తండ్రి అతని స్థితిని మరీ చెడ్డగా మార్చుచున్నవి నా ప్రభువా. కాబట్టి మేమే నీతిమంతులము, మేమే పరిశుద్ధులము, మేము ఎవరికి కీడు చేయనటువంటి వారము, మేమే మంచి వారం అన్నట్టుగా కాకుండా నా తండ్రి నీతిమంతుడు అయిన మిమ్మల్ని మేము ఆశ్రయించి మీ అడుగు జాడల్లో నడుస్తూ నా తండ్రి ప్రతి నిత్యము పాపమని ఒప్పుకోలను చేసుకుంటున్నా ప్రభా. మీ చేత నీతిమంతులుగా తీర్చబడుతూ మీ కనికరము వలన మీ అడుగు జాడలో నడుస్తూ నా తండ్రి సత్య మార్గములు సత్య బోధయందు నిలిచి ఉండనట్లు మీ లేఖనముల ద్వారా మమ్మల్ని బలపరిచినందులకై మీకు స్తోత్రాలు. విన్న వాక్యాలను మా అందరి హృదయములను మీరు భద్రపరచండి నా తండ్రి. సత్య వాక్యమును చేత పట్టుకొని అబద్ధ వాక్యాన్ని గుర్తించగలుగునట్లు నా తండ్రి అసత్య స్వార్థను మేము గుర్తెరుగున్నట్లు మమ్మల్ని మీ వాక్యము చేతనే బలపరచమని కూడా మొరపెడుచున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. చేరవచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప వలన నీతిమంతులుగా తీర్చబడి మిమ్మల్ని అంటు కట్టుకొని జీవించే కృపను అందరికీ మీరు దయచేస్తున్నందులకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే కుమారుడు మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థతను మీరు దయచేయండి నా తండ్రి. కూడా మీరు తాకి స్వస్థపరిచినందులకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరవచ్చిన బిడ్డలందరిలో ఉన్నటువంటి బలహీనత అనారోగ్యం తీసివేసి అందరికీ బలమును ఆరోగ్యాన్ని క్షేమాన్ని చేకూర్చండి నా తండ్రి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయాలను బహుగా ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ వాక్య పరిచయం చేసిన దైవజనుల్ని మీరు మరింత బలపరిచి ఆరోగ్యం క్షేమాన్ని అనుగ్రహించమని మొదలుపెచ్చు. స్తుతి మహిమ ఘనత ప్రభావములను నిరంతరం మీకే అర్పిస్తూ ఈ మా ప్రార్థన మనలన్నిటినీ ప్రియ రక్షకుడు విమోచకుడు నాయన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. Thank you.